రెక్కలు చాపి పైకెగురుదామా. ఇప్పుడు ఫైనల్లో అదృష్టం కలిసి రాకపోవచ్చు, కానీ లీగ్ దశలో కానీ సెమీస్లో కానీ ఎదురొచ్చిన ప్రతి ఒక్కరిని కొట్టుకుంటూ వచ్చారు. ఇండియా గెలుస్తుంది, నాకు అమ్మోరు చెప్పింది అని చెప్తున్నారు వాళ్ళు. ఇండియా గెలుస్తుంది, మనకు దేవతలందరూ తోడై ఉన్నారండి అని చెప్తున్నారు వాళ్ళు. అది గెలిచిందా? మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవో నీవో. 7 గంటల ఆ ప్రాంతాలు అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఆస్ట్రేలియా గెలుస్తుంది అన్నాడు. ఆ లంబూషేని కూడా అంత పెద్ద తోపైతే మీ దేవుడిని నమ్మితే అన్ని అద్భుతాలు జరిగితే 238 ఎంతో కొట్టారు. కొట్టిన తర్వాత వీళ్ళు కొట్టాల్సిన టార్గెట్ 241. ఎంత మేధావి చూడండి. అసలు యేసుకి గుర్రం ఎక్కడం కూడా రాదు. ఏదో తేడాగా ఉందేంటి? వీళ్ళకి ఇజ్రాయేల్ మీద ప్రేమ ఉంటుంది, ఇంగ్లాండ్ మీద ప్రేమ ఉంటుంది, ఆస్ట్రేలియా మీద ప్రేమ, భారతదేశం మీద ఉన్నది వీళ్ళకి. జనం అసలే రగిలిపోయి ఉన్నారు. ఒరే నువ్వు బయట ఎక్కడ తిరగ, మాకు బ్యాట్లు ఇరిగిపోతాయి. నమస్తే, వెల్కమ్ టు కౌంటర్ వీడియో. రీసెంట్గా వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. అయితే కాస్త నిరాశ భారతీయ అభిమానులందరికీ కూడా కొంచెం హృదయ విదారకమైనటువంటి ఆ సందర్భాన్ని జీర్ణించుకోవడం కొంచెం కష్టంగానే ఉంది. ఎన్నో ఆశలతో, భారీ అంచనాలతో ఫైనల్కి వెళ్ళింది మన టీమిండియా. అయితే దురదృష్టవశాత్తు అదృష్టం కలిసి రాకపోవడం వల్ల ఆస్ట్రేలియాని విజయం వరించింది. దీన్ని ఆటగా చూసి గెలుపోవటంలో సహజం అని అనుకోవటం విచక్షణ. అయితే దిగజారుడుతనానికి, లేఖీతనానికి పర్యాయ పదం అయినటువంటి పాస్టర్లు దీని మీద వాళ్ళ యొక్క దగులుబాజీ ప్రచారాలు ఆల్రెడీ మొదలుపెట్టారు. అందులో భాగంగా ఒక పాస్టర్ ఏం మాట్లాడుతున్నాడో చూడండి. యెషయా గ్రంథం 40 అధ్యాయం 31 వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగుదురు. రెక్కలు చాపి పైకెగురుదామా. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే అని ఒక పాట కూడా ఉంది. రెక్కలు చాపి పైకి ఎగురుదాం. ఎవరు ఎగురుతారంటే యెహోవా కొరకు ఎదురు చూచు. ఎందుకు ఈ వచనం నేను మీకు చెప్తున్నానంటే, ఋతువుకమ్మా నీకు పిల్లలు పుడతారు అని చెప్పగానే ఆమంటుంది, అయ్యా ఒరే నీకేమైనా మాయరోగమా, జబ్బా, వాక్యం పదం స్పష్టంగా చెప్పడం మింగేత్తం ఏంట్రా. 53వ ఉపవాస దినము జరగడానికి ముందుగా 5 గంటలకు ఎప్పుడో ఒక న్యూస్ వచ్చింది నాకు. మొబైల్ చూస్తూ మన లైవ్ కొరకు సిద్ధపడుతున్నప్పుడు చూడగానే ఈరోజు 19వ తారీఖున 7 గంటలకు ఆ ప్రాంతంలో ఆస్ట్రేలియాకు ఇండియాకు ఫైనల్ అనేది నాకు ఒక న్యూస్ వచ్చింది. న్యూస్ రాగానే 19వ తారీఖు 7 గంటలకి ఫైనల్లో. ఒరే సన్నాసి, చూసి చెప్పడానికి కూడా అబద్ధాలు ఎందుకురా. అప్పటి వరకు నాకు క్రికెట్ అంటే ఎవరు ఆడుతున్నారో ఎవరు తెలియదు, ఎందుకంటే మనం ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాం కదా. ఎవరు ఆడుతున్నారో తెలియదు. ఆ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్కు క్రికెట్ అని తెలియగానే, ఆస్ట్రేలియాకు ఇండియాకు దైవజనుడికి నోరు తిరగట్లేదు చూడండి, ఆయన అబద్ధాలు చెప్తున్నాడు. క్రికెట్ అని తెలిసింది. సరేలే ఏంటోలే అనుకున్న తర్వాత బయటకు వచ్చి రోడ్డు మీద చూస్తే మన పిల్ల గ్రౌండ్లో పెద్ద తెరబెట్టి ఏదైనా మీటింగ్ ఏమో అనుకున్నా నేను. గ్రౌండ్లో ఏదైనా మీటింగ్ జరుగుతుందేమో వెళ్ళి అక్కడికి వెళ్ళి సోది చెప్దాం అనుకున్నా ఏంటి అని చూస్తే మీటింగ్ కాదు, ఎల్ఈడి స్క్రీన్ వేసి క్రికెట్ ప్రోగ్రాం పెట్టారు. అప్పటికి 6 అయింది టైం. పాటలు పెట్టారు. అయితే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాను, ప్రభువా ఎవరు గెలుస్తారు? బెట్టింగ్ వేద్దాం అనుకున్నాం ఏంట్రా. 7 గంటల ఆ ప్రాంతాలు అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఆస్ట్రేలియా గెలుస్తుంది అన్నాడు. బైబిల్ దేవుడిని ఈడు కూర్చుని మాట్లాడుకుంటాను అనమాట, ఎవరు గెలుస్తారు ఏంటి కథ అని. ఎట్లా ప్రభా, ఎలా గెలుస్తుంది ఆస్ట్రేలియా అబ్బా అంటే అసలు ఎలా మాట్లాడుకుంటారు చూడండి, ఖాళీగా ఉన్నాడు మరి ఆయన. గెలుస్తుంది ఆస్ట్రేలియా. దాని వెనక ఒక కారణం ఉంది, బలమైన కారణం ఉంది. ఒక కారణం ఉందని దేవుడు చెప్పడం జరుగుతూ వచ్చింది. ఈడే ఎంతకుముందు కత్తి మహేష్ బతుకుతాడని చెప్పింది ఈడే చూసే ఉంటారు కదా. మనకు 9:30కు ప్రేయర్ అయిపోయిందండి. ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను లైవ్లో కూడా దాన్ని లైవ్లో కూడా పెట్టాను. ఆస్ట్రేలియా గెలుస్తుందని పెట్టా. ఎంత నమ్మకం ఉంటే పెడతాను చూడండి.
చూడండి ఇక్కడ మధ్యాహ్నం 2 గంటలకి మ్యాచ్ మొదలైంది. ఇండియా బ్యాటింగ్ 6 కల్లా అయిపోయింది. మళ్ళీ 7కి ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్టార్ట్ అయింది. 9 గంటలకి ఒక క్లారిటీ వచ్చేసింది ఆస్ట్రేలియా గెలవబోతుంది అని చెప్పి. వీడు 9ంటికి లైవ్లో పెట్టాడంట. చూడండి ఎంత సన్నాసేయుడు. నేను ముందే చెప్పేశాను అంటున్నాడు. అండి ఆస్ట్రేలియా గెలుస్తుందని పెట్టడం జరిగింది. పాస్టమ్మ కూడా ఇండియా ఆస్ట్రేలియా జరుగుతుంటే వారి రక్షణ గురించి ప్రార్థన చేస్తూ ఉంది. వారు రక్షించబడాలా, మారు మనసు పొందాలా ప్రభా. పాస్టర్ అంటే ఎవరో వీళ్ళ ఆవిడ అనమాట. ఆవిడ కూడా ఉంది ఫీల్డ్లో. అయితే 9:30కు ప్రార్థన అయిపోయిన తర్వాత సరే అని బయటకు వచ్చి చూసా. బయటకు వచ్చి చూస్తే కనపడకుండా ఆ ఎల్ఈడి స్క్రీన్ కనపడతా ఉంది. నాకు ఏమైందో తెలియదు. సరే అని న్యూస్ ఆన్ చేస్తూ చూడగానే ఆస్ట్రేలియా విన్ అని వచ్చింది. ఎంత సంతోషంగా చెప్తున్నాడు చూడండి. ఆస్ట్రేలియా విన్ అని వచ్చింది. పళ్ళన్నీ కోల్గేట్ యాడ్లాగా చూపిస్తున్నాడు చూడండి వీడు. ఊరికే తొందరపడి చెయ్యను. రెఫర్ చేస్తే ఆ ఆస్ట్రేలియా క్రికెటర్లో ఒక దేవుని నమ్ముకున్న బలమైన యోధుడు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఇక వేసుకొచ్చాడు మతంలోకి. దేవుని నమ్ముకున్న బలమైన యోధుడు ఉన్నాడు. ఆ యోధుడు ఆ ఆస్ట్రేలియా క్రికెట్ లాస్ట్ ఫైనల్లో గెలవడానికి అతడే మెయిన్ కారణం. అతడే మెయిన్ కారణం. ఇది ఎవరికి సంగతి ఇప్పటివరకు తెలియదు. ఇప్పుడు అది ప్రతిదాన్ని నేను తరచి పరీక్షిస్తా జరిగేది ఏంటి అని. నాకు బూతులు అతను నేను ముందు మ్యాటర్ చెప్తాను. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తుందంటే కారణము దేవుని నామానికి మహిమ రావాలా అంటే ఆయనకి లేదు. ఇప్పుడు ఇది తీసుకురావాలి. వీళ్ళ దేవుడి నామానికి మహిమలు లేవు. దేవుడికే శక్తి కలిగిన కాక దేవుడికే మహిమ. దేవుడికి ఏం ఉండవు, అన్ని తీసుకొచ్చి అంటిస్తూ ఉంటారు. దేవుడు ఘనత పొందాలా, ఘనత లేదు ఆయనకి. ఇప్పుడు ఇది తీసుకురావాలి. ఏం జరిగింది అంటే ఒకే వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఏం పేరంటే మీకు చెప్తాను. అతని పేరు మార్నస్ లబుషాగ్నే. పేరు పలకడం కూడా జాతకట్లే. ఇతను ఎన్ని రన్స్ కొట్టాడంటే దాదాపు 58 రన్స్ కొట్టాడు. 58 రన్స్ కొట్టాడు. చివరి పరిస్థితి ఆల్రెడీ మన ఇండియా వారు 138 ఎంతో కొట్టేశారు. అంటే వీళ్ళ దేవుడితో ఎక్కువ డిస్కషన్ జరగడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నాడు అనమాట. మర్చిపోతున్నాడు. 138 అయినా కొట్టారంటే ఇండియా వాళ్ళు. ఒరే ప్రిపేర్ అయ్యి వస్తున్నావు, ఒక అబద్ధం చెప్పడం, ఒక చార్ట్ రాసుకుని వచ్చావు, అవి కూడా సరిగ్గా చెప్పకపోతే ఎలాగరా? 238 ఎంతో కొట్టారు. కొట్టిన తర్వాత వీళ్ళు కొట్టాల్సిన టార్గెట్ 241. ఎంత మేధావి చూడండి. 238 కొడితే గెలవడానికి 247 కొట్టాలా? ఒరే సన్నాసి, ఎవరు ఎక్కడి నుంచి తగలాడతారా మీరు? అప్పటికే ఇండియా గెలుస్తుందని మన వారు బాణసంచాలు వేలుస్తున్నారు, టపాసులు వేలుస్తున్నారు. అది జరుగుతూ ఉంది, చేస్తూ ఉన్నారు. సడన్గా సడన్గానా? ఈ విద్య కూడా ఉందండి నీకు. మార్నస్ లబల్ సింగ్ ఏ వ్యక్తి ఎంటర్ అయినాడు. అతని బ్యాట్కి వాక్యం ఉంటుంది. ఇందాక నేను చూపించాగా యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. ఒక ఈగల గద్ద లాంటి బొమ్మేసి దానిపైన యెషయా 30:41 అనే మాట ఉంటుంది. యెహోవా దేవుని కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె, నూతన బలం పొంది పక్షిరాజు వలె అల్లయ్యక ఎగురుతారు. 2018లో వాడుతున్న బ్యాట్ అంటది. అప్పటి నుంచి ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. అది ఇది అండర్లైన్ చేసుకో. 2018 నుంచి వాడుతున్నాడు కదా వీడు ఆ బ్యాటు. ఈగలు అదే గద్ద బొమ్మ వేసుకుని. సరే చెప్పు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి నమ్మి మోసపోయేవారు ఎవరు లేరు. అదే మాట గెలిచిన ఈయన్ని నమ్మి మోసపోయేవాళ్ళు మాత్రం విచ్చలవిడిగా ఉన్నారు. దేవుడు నా జీవితంలో గ్రేట్ మిరాకిల్ చేశాడని చెప్పాడు. దాదాపుగా ఎన్నో రన్స్ కొట్టాడు, చాలా రన్స్ కొట్టాడు. ఆస్ట్రేలియా మ్యాచ్లో అసలు హయ్యెస్ట్ స్కోరర్ వాడే అన్నట్టు చెప్తాడు వీడు. ఆ 110 బాల్ తినేసేసి జిడ్డాడాడు, పరమ జిడ్డాడాడు. ఆస్ట్రేలియా గెలిపించింది హెడ్. ఎన్ని కొట్టాడు? 138 కొట్టాడు. పైగా రోహిత్ శర్మ క్యాచ్ పట్టింది, చాలా కష్టతరమైన క్యాచ్ పట్టింది కూడా ఆడే హెడ్. ఆ రోహిత్ శర్మ క్యాచ్ కనుక మిస్ అయినట్లయితే ఇక ఉండేది పోనకాలం. ఆస్ట్రేలియా పరిస్థితి ఎట్లా ఉండమని అట్లా ఉండేది. ఇక అతని బ్యాట్కు ముందుగా రాయబడిన మాట ఏముంది? ఈగలు వేసుకొని పెట్టుకున్న దాంతోనే ఆట ఆడతాడు ఆయన. ఈ గెద్ద బొమ్మ ఒకటి వేసుకుని బ్యాట్ మీద ఒకటి ఆడాడంట. గెద్ద మీద వీళ్ళకి ఏదో పేటెంట్ రైట్ ఉందన్నట్టుగా మాట్లాడతాడింది. గద్ద విష్ణుమూర్తి వాహనం కదా మనకు అసలు ఆ లెక్కను చూస్తే. అలాగే ఇంకోటి చెప్పాడు, 2018 నుంచి ఆ బ్యాట్ ఆడుతున్నాడు అంటాడు. మరి 2019లో ఎందుకు ఓడిపోయింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్లో? సెమీస్లో ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయిందిగా. అంటే అప్పుడు గెద్ద పనిచేయలేదా? ఎగరలా గెద్ద కింద డాములు పడిపోయింది ఏంటి?
2019లో. మరి ఇంతకుముందు కూడా మన ఇండియా చేతిలో చిత్తు ఓడిపోయింది ఆస్ట్రేలియా లీగ్ మ్యాచ్లో. ఇప్పుడు ఫైనల్లో అదృష్టం కలిసి రాకపోవచ్చు, కానీ లీగ్ దశలో కానీ సెమీస్లో కానీ ఎదురొచ్చిన ప్రతి ఒక్కరిని కొట్టుకుంటూ వచ్చారు. అందులో ఆస్ట్రేలియా కూడా ఉంది. అప్పుడు ఎగరలేదా గెద్ద? మీ వాడి గెద్ద ఎగరలేదు అప్పుడు. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే లీగ్ దశలోనే ఆఫ్ఘనిస్తాన్ చేతిలో దారుణంగా ఓడిపోవాల్సింది ఆస్ట్రేలియా. అప్పుడు గెలిపించింది ఎవరో? మ్యాక్స్వెల్. 97కే 7 వికెట్లు పడిపోయి దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకునేలా ఉన్న పరిస్థితుల్లో మ్యాక్స్వెల్ అనేవాడు వచ్చి డబుల్ సెంచరీ కొట్టి ఆస్ట్రేలియాని గెలిపించాడు. ఈ మ్యాక్స్వెల్ మన భారతీయ స్త్రీని, ఒక తమిళ్ నేటివ్కి సంబంధించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా హిందూ ఆచారాలను అనుసరించి. ఆయన హిందూ రిచువల్స్ని కూడా ఫాలో అవుతూ ఉంటాడు. మరి అక్కడ గెలిపించింది ఎవరో? మ్యాక్స్వెల్. ఆయన గెలిపించకపోతే ఎప్పుడో నాకేసి పోయేది ఆస్ట్రేలియా. అంటే ఈ గెద్ద ఎగిరినప్పుడేమో మీ దేవుడి ఖాతాలో వేసేసుకుని చతికిలు పడినప్పుడు మా సంబంధం లేదనే. దేవుడు పవర్ అంటే ఎలా ఉండాలి? ప్రతిసారి ఎగరాలి. లేవట్లా, ఒక్కోసారి ఎగరట్లేదు. చూడండి, ఎవరు దేవునికి లోబడతారో వారిని దేవుడు గనపరుస్తారు. నన్ను గనపరచు వారిని నేను గనపరచెదను అని దేవుడు చెబుతా ఉన్నాడు. సరే చెబుతా ఉన్నాడులే, కానీ ఇప్పుడు ఇంగ్లాండ్ మరి క్రిస్టియానిటీ కదా, వాళ్ళు ఎందుకు దారుణంగా? అసలు క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్లో. మొన్నటిదాకా వరల్డ్ కప్ అనేది వాళ్ళకు ఒక పెద్ద కళ. 2019లో మొదటిసారి గెలిచారు. ఇన్నిసార్లు ఓడిపోతూనే వచ్చారు. ఒక్కసారి కూడా వరల్డ్ కప్ వాళ్ళు ఇంటికి తీసుకోవాలా. మరి అసలు ప్రపంచంలో చాలా చోట్ల ఈ క్రిస్టియానిటీ అనే వైరస్ని రుద్దిందే ఇంగ్లాండ్ కదా. మరి ఇంగ్లాండ్ ఎందుకు గెలిపించలేదు మీ దేవుడు? అలాగే మిగిలిన జట్లలో కూడా 4-5 క్రిస్టియానిటీ దేశాలే ఉన్నాయి. మరి అక్కడ ఎందుకు ఎగరలేదు గెద్ద? అసలు ఆస్ట్రేలియాలో చూస్తే క్రిస్టియానిటీ రోజు రోజుకి దిగజారుతా వస్తుంది. 40% వచ్చేసింది క్రిస్టియానిటీ అక్కడ. తొందరలో క్రిస్టియానిటీని నాస్తికత్వం క్రాస్ చేయబోతుంది ఆస్ట్రేలియాలో. రెండు ఇప్పుడు ఈక్వల్గా ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. 41% క్రిస్టియానిటీ ఉంటే 38% నాస్తికత్వం ఉంది. అక్కడ కూడా 3% హిందువులు ఉన్నారు. ఒక ఆస్ట్రేలియా ఏంటి, మొత్తం యూరోప్ కంట్రీస్ అన్నింటిలో పడుకుంటుంది క్రిస్టియానిటీ. మొత్తం చాప చుట్టేశారు అక్కడ, చర్చిలు అమ్మగానే పెట్టేస్తున్నారు. ఇంగ్లాండ్ గెలిచింది అని కొంతమంది భారతదేశంలో సంతోషించే వాళ్ళు ఉన్నారు. ఇంగ్లాండ్ గెలవటమే. అసలు ఇంగ్లాండ్ ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఇక్కడ? వీడు పోయినసారి ఎట్లా యేసుని సిలువ వేసినప్పుడు పాకిస్తాన్లో కరెంట్ పోయింది. అసలు ఏం మాట్లాడతాడో అర్థం కాదు మనకి. ఎక్కడి నుంచి చెడిపోతాడో తెలియదు. ఇంగ్లాండ్ గెలిచిందా అంటే ఈ దృష్టిలో ఇప్పుడు ఆస్ట్రేలియా, పోనీ ఆస్ట్రేలియా అని ఇంగ్లాండ్ అన్నాడు అనుకుందాం. ఆస్ట్రేలియా గెలిచిందని భారతదేశం సంతోషించే వాళ్ళు ఉన్నారంట. అంటే ఇలాంటి లుచ్చేగాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళ గురించి చెప్తున్నాడు. టీవీలో కూర్చొని గవ్వలేసి రంగురాళ్ళేసి ఇండియా గెలుస్తుంది. ఎంత ఎటకారంగా చెప్తున్నాడు చూడండి. గవ్వలో రంగురాళ్ళు వేసి పోనీ ఇండియా గెలుస్తుంది అన్నారు. భారతీయ అభిమానులుగా భారత్ గెలవాలనే ఆశతో కొంచెం ఫేవర్గా చెప్పుకుందాం అనుకుందాం. పోనీ అలా అనుకున్న వాళ్ళు ముందే చెప్పారు, మ్యాచ్కి ముందే చెప్పారు ధైర్యంగా. గెలిచినా ఓడినా వాళ్ళు చెప్పింది రైట్ అయినా తప్పు అయినా. ఈ సన్నాసి మ్యాచ్ అంతా అయిపోయాక చివరిలో వచ్చి ఆస్ట్రేలియా గెలవబోతుందని చెప్పాడు వీడు. అంటే కత్తి మహేష్ విషయంలో దెబ్బతిన్నాడు కదా, కొంచెం జాగ్రత్త పడుతున్నాడు వీడు. ఇండియా గెలుస్తుంది, నాకు అమ్మోరు చెప్పింది అని చెప్తున్నారు వాళ్ళు. ఇండియా గెలుస్తుంది, మనకు దేవతలందరూ తోడై ఉన్నారండి అని చెప్తున్నారు వాళ్ళు. చూడండి, అది గెలిచిందా? ఏది అది గెలిచిందా? అది భారతదేశాన్ని అది గెలిచిందా అన్నాడు వీడు. వీడు ఎక్కడ పుట్టాడు? వీడు ఎక్కడ ఉంటున్నాడు ఇప్పుడు? వీడు తినేది మొగుడు సొమ్ము, పాడేది రంగు మొగుడు పాట. గెలవలేదు, జరగలేదు. ఎంత సంతోషంగా ఉందో వీడికి అసలు. అక్కడ ఉన్న వ్యక్తి ప్రార్థనాపరుడు. సరే చెప్పు. దేవుని కొరకు నమ్మకంగా జీవించే వ్యక్తి చివరగా గెలిచిన తర్వాత ఆ టీంలో ఏ ఒక్కరు వచ్చి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలా? హట్ అయ్యాడు ఇప్పుడు దేవుడు. మిగిలిన అందరూ థ్యాంక్స్ చెప్పలేదని చెప్పి ఐ హట్టు బొంగమూతి పెట్టుకున్నాను నేను చూడు అన్నాడా? ఇప్పుడు ఈడేమో ప్రార్థనాపరుడా? అసలు వీడు ట్రాక్ రికార్డ్స్ తీయండి. మొత్తం 46 మ్యాచ్లు ఆడితే 2 సెంచరీలు కొట్టాడు. 2 సెంచరీలు 46 మ్యాచ్ల్లో. మొత్తం టోటల్ రన్స్ ఎంత అంటే 1600 చిల్లర ఉన్నాయి. మన టీంలో అట్టడుగు బౌలర్లు అప్పుడప్పుడు అడప బ్యాటింగ్ వస్తారు కదా, ఆ బ్యాట్ ఇట్టెట్ట ఊపితే 1600 రన్స్ వస్తాయి. ఈ గెద్ద బొమ్మ వేసుకుని వచ్చి 1600 కొట్టిన 46 మ్యాచ్లు 2 సెంచరీలు. నేనైతే తీసేసేవాడిని. అసలు ఆస్ట్రేలియా టీంలో ఉండేవాడు కాదు అక్కడ, నేను మేనేజ్మెంట్లో ఉంటే. ఆడు పెద్ద తోపంట వీడికి. ఒక్క వరల్డ్ కప్ ఆ ట్రోఫీ పక్కన పెట్టేస్తే మిగిలిన అవార్డులన్నీ మన వాళ్ళకే వచ్చినాయి. అత్యధిక పరుగులు చేసింది విరాట్ కోహ్లీ, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అతనే.
ఎక్కువ సిక్స్లు కొట్టింది రోహిత్ శర్మ, ఎక్కువ వికెట్లు తీసింది మనోడే షమి, ఎక్కువ సెంచరీలు చేసింది ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్లో మనోళ్ళే. అన్ని రికార్డ్స్ మనోళ్ళ మీద ఉన్నాయి. అక్కడ గెద్దలు ఎగరలా మరి, బద్ద మూసుకుని ఎక్కడో దూరేసినాయి, లాగు బయటికి. వరల్డ్ కప్ అంటే మాట్లాడండి, కొన్ని కోట్ల ట్రోఫీ ఇలాంటి వాటి విషయం గురించే దేవుడు అనేక విషయాలు తెలియజేస్తా వచ్చి, అంటే బైబిల్లో వరల్డ్ కప్ గురించి రాసేడిందిరా, నల్లట పథకంలో ఉందా ఇది కూడా. అనేకమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు, కృప చూపిస్తూ వచ్చాడు. ఇది చూడండి, ప్రార్థన చేద్దాం నెక్స్ట్ ఇయర్ ఇండియా గెలుస్తుందంట, దేవుడి చిత్తం అయితే అంట. అసలు వరల్డ్ కప్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పెడతారో కూడా తెలియదు, వీడికి సంవత్సరం ఒకసారి పెడతారు అనుకుంటున్నాడు వీడు, ఎగేసుకుంటూ వచ్చేసాడు. వీటన్నిటి గురించి ఈ మధ్య నేను పట్టించుకోవట్లా, నాకు అవసరం లేదు, ఏంటికి అవసరం ఏందిలే, వాక్యం చెప్పుకుందామనే ఒక ఆలోచన. కాకపోతే సమయం వచ్చింది కాబట్టి, సందు దొరికింది కాబట్టి ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రజలు నశించిపోయారు. దేవుడంటే భయము లేదు, దేవుడే లేడనే వారు ఎక్కువైపోయినారు. భయంకరమైన పాపము తర్వాత కదా. మరి ఆస్ట్రేలియా 6 సార్లు ప్రపంచ కప్ గెలిచింది. ఈ లంబూషేన్ కూడా లేడు కదా, అప్పుడు వీడు మొన్న వచ్చిన పిలిపిత్రిగాడు. అంతకుముందు 5 సార్లు ఎట్లా గెలిచింది? వాళ్ళ దేవుడిని వదిలేశారు కాబట్టి గెలిచింది 5 సార్లు. అది లాజిక్ ఇక్కడ, మీకు అర్థమవుతుందా? వీడిది చిన్న వెంట్రుక అంత పాత్ర, అసలు వీడిదేం లేదు ఇక్కడ ఈ వరల్డ్ కప్లో కూడా. అంతకుముందు 5 సార్లు ఎలా గెలిచిందంటే వాళ్ళు బైబిల్ వదిలేసి గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టారు. అందుకని ఆస్ట్రేలియా గెలిచింది. మన దేశంలో మరి ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చి అక్కడ సంపదను దోసుకుపోయారు కదా, మరి మంచి మంచి వనరులన్నీ ఇక్కడ వాళ్ళు కొలగొట్టుకుపోయారు కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ ఇంకా పూర్తిగా జరగట్లేదు. ఇప్పుడు అన్ని రంగాల్లోకి ముందుకెళ్తుంది. మన చంద్రయాన్ 3 ప్రయోగించారు, సక్సెస్ అయ్యింది. దానికి ఏడుపోయారు అందరూ, అమ్మో భారతదేశం అభివృద్ధి చెందిపోతుంది, ఇక్కడ మన ఆటలు సాగవు ఇంకా. అంటే ఈ భారతదేశం మన దేవుడు మన నల్లట పుస్తకాన్ని నమ్మట్లేదు కాబట్టి వెనకబడి ఉందని చెప్పాలి కదా ఇల్లు. అందుకని మన చంద్రయాన్ 3 సక్సెస్ అయినప్పుడు ఈ బచ్చగా రాలా, అసలు మాట్లాడలే. వీడికి ఇంట్లో కూర్చొని ఏడుస్తూ కూర్చొని, ఏంటి బాబా భారతదేశానికి మంచి పేరు వచ్చేస్తుంది నేను నమ్ముకోకపోయినా అని ఏడుస్తా ఇంట్లో ప్రార్థన చేసి ఉంటాడు వీడు. గెలిచిన తర్వాత కొంతమంది బీరు బాటలు పెట్టుకుని ఏదో ఇట్లా అంటే అది పొంగుతుంటుంది కదా, అలా చేస్తూ ఉంటారు. క్రీస్తు నమ్మిన బిడ్డల ఏసు కూడా పొంగిచ్చేవాడు ద్రాక్షరసం. బీరు బాటిల్ కదా, బారు షాపులు కదా, ఏది చెయ్యరు. ఆ వ్యక్తి మాత్రము దూరంగా ఉన్నాడు. వీటికి మనకు పని లేదు. చివరిగా ఆ యొక్క క్రికెటర్లో అతనే కేంద్ర బిందువుగా మారాడు. ఒరే అసలు ఆడిదేమి లేదురా, నువ్వు ఎక్కడి నుంచి తగలడ్డావురా మాకు, ఊరిని మరి ఎట్లా తయారయ్యారు మీరు అసలు. 58 రన్స్ చివర గట్ట కొట్టాల్సిన పరిస్థితి, ఒత్తిడి వచ్చింది. కానీ దేవుడు ఏం చేశారంటే ఆ బిడ్డ యొక్క విశ్వాసాన్ని రుజువుపరిచాడు. అంటే హెడ్ కూడా పోయాడు అయితే, పాపం ఆడు కొట్టిన 130 ఉషే, ఈడు కొట్టిన 50 ఏది 110 బాల్ తినేసి ఈడు జిడ్డాడాడు కదా, ఇప్పుడు ఈడు హీరో. ఊరిని ఒరే ఇన్ని కోట్ల మంది చూశారు మ్యాచ్లో ఏం జరిగిందో తెలుసురా అందరికీ, నువ్వేంటి ఇంకో ఓహో ఎదురుగా ఉన్న గొర్రెలు చూడరు కదా, వాళ్ళకేమో టీవీ చూస్తే పాపం అని చెప్తారు కదా, ఈ గొర్రెలకి అసలు ఏం జరిగిందో తెలియదు మ్యాచ్లో, అది ఈడు కాన్ఫిడెన్స్. మరి గొర్రెల వరకే చెప్పుకోవాలి కదరా, వీడియో బయటికి పెట్టేయండి, మరి నేను వేసుకుంటాగా, గద్ద కాదు మరి ఇక్కడ బద్దలు పగులుతాయి. మరి మౌడుబారిన జీవితాలను చిగురింపజేయగలవో నీవో. ఏంటిరా మాకు టార్చర్ ఏందిరా అసలు, అది మ్యాటర్. ఆడెవడో ఒక గద్ద బొమ్మ వేసుకొచ్చాడంట, దాన్ని నల్లట పుస్తకానికి అంటకట్టేసి ఈడి వల్లే అసలు ఆస్ట్రేలియా ప్రపంచ కప్ నెగ్గింది అన్నట్లుగా వాడిని ప్రొజెక్ట్ చేస్తున్నాడు. వీళ్ళ దేవుడు ఆటలు గెలిపించాలంటే ముందు వాళ్ళ దేవుడికి ఏదన్నా ఆటలు తెలిసి ఉండాలిగా, అసలు ఇప్పుడు ఆటలు ఆడి ఉండాలిగా. నల్లట పుస్తకంలో ఏదన్నా ఆటలు ఉన్నాయా? అసలు యేసుకి గుర్రం ఎక్కడం కూడా రాదు, అంత ఎత్తి ఎక్కలాగా ఏం చేస్తాడంటే గాడిద మీద ఎక్కుతాడు, ఇదైతే తేలిగ్గా కాలు తిప్పేయచ్చు కదా. గుర్రపు స్వారీ కూడా రాదు పాపం ఆయనకి, ఏ ఆటలు రావు ఆయనకి. యేసుకు తెలిసిన ఒకే ఒక్క విద్య, ఒకే ఒక్క గేమ్ ఏంటంటే రన్నింగ్. ఎట్లా పరిగెత్తుతాడు అసలు, ఎవరికి దొరకడు అసలు. ఎన్నిసార్లు పరిగెత్తాడు. ఇదిగో నేను పట్టుకోవడానికి వస్తున్నారు అంటే నీ దొరికిన తుపాకు గుండు కూడా దొరకడు. ఇక అక్కడ యోహాన్ తల తీశారంటే పారిపోతాడు. చివరికి కూడా ఇస్కరియోతు యోధ పట్టించాడు కాబట్టి దొరికిపోయాడు, లేకపోతే అసలు ఎవడో దొరికేవాడు కాదు అసలు. ఈ రహస్యంగా ఒక చోట దాక్కుంటే ఆ యోధ తీసుకొచ్చి అప్పగించాడు ఈయన్ని. కాబట్టి రన్నింగ్ రేసులో మావాడు మెలకువలు నేర్పించాడు అంటే కాస్త ఏమైనా అర్థం ఉంటుంది. యేసు బ్యాట్ పట్టుకోవడం రాదు, క్రికెట్ ఆట ఏమైనా వచ్చా? అదే హిందుత్వంలో అంటే కృష్ణుడు ఎన్నో ఆటలాడాడు చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి, మల్ల యుద్ధాలు, కుస్తీలు, కంసుడు రాజధానికి వెళ్ళి ఆటలు, పోటీలు, ఇవన్నీ కూడా హిందుత్వంలో ఉంటాయి. ఇప్పుడు ఆ లంబూషేని కూడా అంత పెద్ద తోపైతే, మీ దేవుడిని నమ్మితే అన్ని అద్భుతాలు జరిగితే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వాడవ్వాలి కదా, కోహ్లీకి ఎందుకు వచ్చింది? అసలు వాడి పాత్ర ఏమీ లేకపోయినా హెడ్ పాపం ఆడెవడో
కింద మీద పడి సెంచరీ కొట్టుకుంటే ఆయన పక్కకు తోసేసి ఈయన లేపుతున్నాడు చూడండి ఇక్కడ. అది గొర్రెల పరిస్థితి. బయట వాస్తవాలు ఎలా ఉంటాయి, పాస్టర్లు ఎలా వాళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నారో. ఇందులో ఎంత దుర్మార్గం అంటే భారతదేశం ఓడిపోయినందుకు వీడికి పండగగా ఉంది, సంతోషం చేసుకుంటున్నాడు వీడు. పోయిన ప్రపంచ కప్లోనేమో ఇండియా ఓడిపోయి ముందే ప్రేయర్ చేసాడు ఒకడు, వాడి సభలకు జనం రావట్లేదంట. అంటే వీళ్ళు అసలు దేశద్రోహులు అనేది ఇక్కడ మనకి ఎన్ని తార్కాణాలు, ఎన్ని రుజువులు. ఒకటా రెండా? వీళ్ళకి ఇజ్రాయేల్ మీద ప్రేమ ఉంటుంది, ఇంగ్లాండ్ మీద ప్రేమ ఉంటుంది, ఆస్ట్రేలియా మీద ప్రేమ, భారతదేశం మీద ఉన్నది వీళ్ళకి. ఎందుకంటే ఈ హిందూ దేశం, ఇక్కడ హిందూ దేవుళ్ళని కొలుస్తూ ఉన్నారు కాబట్టి ఈ దేశం వీళ్ళకి శత్రువు అన్నమాట. జనం అసలే రగిలిపోయి ఉన్నారు. ఒరే నువ్వు బయట ఎక్కడ తిరగ, మాకు బ్యాట్లు ఇరిగిపోతాయి, కనపడ్డావు అనుకో తర్వాత మీ దేవుడు కూడా ఏం చేయలేడు. ఇవన్నీ చూస్తామంటే మనం కాస్త తొందరగానే మేలుకోవాలి, తొందరగానే ఈ దేశద్రోహుల తాట తీసి భరతం పట్టాల్సిన అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వీళ్ళు 10 సంవత్సరాలు రాబోయే వినాశనాన్ని 4 సంవత్సరాల్లోనే తెచ్చుకునేలాగా ఉన్నారు. ఎవడి కర్మకి వాడే బాధ్యుడు. చూద్దాం మరి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.